ఈ గ్రంథాన్ని వారి పవిత్ర హస్తాలతో ఆవిష్కరించవలసిందిగా కోరుచున్నాం. తొలి ప్రతిని అందుకోవడానికి ఈ జిల్లా సూపరింటెండెంట్ శ్రీ బివి రమణకుమార్ గారు రావాల్సి ఉంది. వారు మరి కొద్దిసేపట్లో కార్యానికి చేరుకుంటారు. వారి తరఫున ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారు ప్రథమ ప్రతిని అందుకుంటారు. రెండవ ప్రతిని దైవ భక్తులు సాయి సదన్ భక్త్ బృందం తరఫున శ్రీ కెఎస్ రెడ్డి గారు అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. श्री सच्चिदानंद समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर स्वामी महाराज की, श्री भगवान वेंकटेश्वर स्वामी महाराज की, श्री भगवान वेंकटेश्वर स्वामी महाराज की, अवधूत भगवान वेंकटेश्वर स्वामी महाराज की, ओम नारायण आदिनारायण भगवान वेंकटेश्वर स्वामी महाराज की, ओम नारायण आदिनारायण भगवान वेंकटेश्वर स्वामी महाराज की। ఒక అసాధారణ గ్రంథం ఇప్పుడు ఈ వేదికపై పురుడు పోసుకుంది. రాబోయే రోజుల్లో ఈ గడ్డ తీరుని, ఈ ప్రాంతపు శోభని మరింత వైభవం చేసేదానికి ఈ పుస్తకం నాంది వాచనం కాగలుగుతుందని విఘ్నులందరూ తమ ఆశీస్సులు అందించున్నారు. ఇప్పటికే 4 భారతీయ భాషల్లోకి దీన్ని అనువదించడానికి సిద్ధహస్తులైనటువంటి రచయితలు ముందుకొచ్చి వారి ఇష్టాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే దేశపు నలుచెరుగుల వివిధ భారతీయ భాషల్లోకి ఈ గ్రంథం వెళ్తుందో ఇక్కడ సంచరించిన ఒక అవధూత గురించిన విశేషాలు జాతి మొత్తం తెలుస్తాయి. రాబోయే రోజుల్లో గొలగముడి ఇవాల్టి సిద్ధి క్షేత్రమంతా పవిత్రతను సంతరించుకోబోతుందని, ఆ మూలకంగా ఈ జిల్లాకు ఒక విశిష్ట వైభవం రాబోతుందని విఘ్నులందరూ ఆకాంక్షిస్తున్నటువంటి ఒక అరుదైన గ్రంథ ఆవిష్కరణ ఇప్పుడు ఈ వేదికపై జరిగింది. దయచేసి మరొక్కసారి కరతాళ ధ్వనులతో ఆ పవిత్ర గ్రంథాన్ని స్వాగతిద్దాం. పెద్దలు సాహితీవేత్తలు అగస్తిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి వచ్చి ఈ గ్రంథాన్ని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం.